సార్ ఇండియాలో కూడా అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎవరైతే అమెరికా నుంచి ఇండియన్స్‌ని పంపించేస్తున్నారో దీన్ని ఇండియాలో కూడా ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి మిగతా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇండియాకి ఇమిగ్రెంట్స్ వచ్చారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళని ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పంపించేయడానికి ట్రై చేస్తుందో, ఇప్పుడు అదే ట్రంప్ చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. దీనిపైన మీ ఒపీనియన్ సార్? అంటే ప్రతి దేశంలో ఇదే సమస్య. ఓకే. ప్రతి దేశంలో ఈ అభివృద్ధి నమూనా, ఈ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దీనివల్ల మనుషులకు పని లేకుండా పోతున్నది. ఓకే. అన్ని దేశాలు జరుగుతున్నది. పని లేకుండా పోతే ఆ పని కల్పించడం ఎట్లా అని ఒక రకంగా ఆలోచిస్తూ, అది కొంచెం చాలా క్లిష్టమైనటువంటి సమస్య అని అనుకున్నప్పుడల్లా ఈ పక్క దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి, అన్ని దేశాల్లో ఈ సమస్య ఉన్నది. పక్క దేశాల్లో మన దేశం వచ్చారు, వాళ్ళు బంగ్లాదేశీస్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మన దగ్గర ఉండే ప్రజలు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. కనుక సమస్యను ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు వెళ్ళిపోవాలంటున్నారు. అమెరికా వెళ్ళిపోవాలంటుంది, ఇండియా కూడా వాళ్ళు వెళ్ళిపోమంటుంది. సిటిజన్షిప్ ఇప్పుడు మన దగ్గర ఎవరు సిటిజన్, ఇండియన్ సిటిజన్షిప్ మీద వచ్చినటువంటి చట్టం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుంది. ఇది మన దగ్గరే కాదండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒక కొత్త సవాల్ను 1980లో నూతన ఆర్థిక విధానం వచ్చింది. ఇప్పుడు WTO సంస్థలు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చింది. అదొక అంతిమ దశకు వచ్చింది ఆ అభివృద్ధి నమూనా. మళ్ళీ ఇప్పుడు అమెరికా రీడిఫైనింగ్ డెవలప్మెంట్. మళ్ళీ అంతకుముందు సామాజిక న్యాయము, సమానత్వము, అందరికీ స్వేచ్ఛ, దేశ సంపద అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక వెల్ఫేర్ స్టేట్, ఒక సంక్షేమ రాజ్య భావన కొంతకాలం. ఆ తర్వాత అభివృద్ధి అంటే విపరీతంగా GDP పెరగాలి, సంపద పెరగాలి. అది ఇంకొక దశకు వచ్చింది. ఇప్పుడు ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, సంక్షేమ రాజ్యం ఎట్లయితే ఒక క్రైసిస్లో పడిందో, ఇప్పుడు అభివృద్ధి రాజ్యం అనేది అవుతుందో ఇది కూడా ఇప్పుడు ఒక క్రైసిస్లో పడింది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది, దీని గురించి విపరీతంగా యుద్ధాలు జరుగుతాయా, ప్రతి దేశంలో అలజడి వలన రాజ్యము మరింత అథారిటేరియన్గా మారుతుందా, లేక ఈ అనుభవం నుంచి నేర్చుకొని మళ్ళీ సంక్షేమం వైపు మళ్ళీ వెళ్తామా? ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారే ఉచితాలు ఇవ్వకూడదు, ఈ ఫ్రీ పీస్ అనే అసలు దేశాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని అన్నాడు. దానికి కార్పొరేట్లో కూడా చెప్పింది ఏంటంటే, మేము అనవసరంగా సంపద వేస్ట్ చేయము, అంత దేశంకు మీకు కావాల్సిన అవసరాలు తీరుస్తాము అన్న దశలో మోడీ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈ ఫ్రీ పీస్ ఇవ్వడం అనేది ఇది తప్పు, ఇది ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది అనేది అన్నాడు. ఏమైంది, మా 10 ఏళ్లలో మళ్ళీ మార్పు వచ్చింది. ఇవాళ ఫ్రీ పీస్ చెప్పకుండా ఎన్నికలు, ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సంక్షేమం. ఎన్నికలు అనేది ఓ ప్రాసెస్ ఉంది, ఎంత కాకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల ఓట్ల ద్వారా వాళ్ళ అసంతృప్తిని చెప్తున్నారు. కనుక అనివార్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఫ్రీ బీసు, తర్వాత ఉచితాలు అన్న వాళ్ళే మేము ఆప్ చేసేదానికంటే మేము ఎక్కువ సంక్షేమం చేస్తాం. చూడండి, అసలు భాష మారిపోయింది. మళ్ళీ మనము అభివృద్ధి, GDP అది ఇది అన్నవాళ్ళము, కార్పొరేట్ అభివృద్ధి అన్నవాళ్ళము, మళ్ళీ సంక్షేమాన్ని ఇస్తాము, అందరికీ కొంత మేము అవసరాలు తీరుస్తాము, ఏదో ఫ్రీ ట్రావెల్ అను, లేకపోతే నెలకు కొన్ని డబ్బులు ఇస్తామను, ఇవేవైతున్నాయో ఆప్ చేసిన దానికంటే ఆప్ను విమర్శించిన వాళ్ళే, అసలు ఏంది ఈ ఉచితాలు ఇవ్వడం ఏంటి, అసలు ఇది సాధ్యమవుతుందా అన్నవాళ్లే మేము కూడా ఉచితాలు ఇస్తామంటే అది మోడీలో వచ్చే మార్పు కాదు, వ్యవస్థలో ఎటువంటి మార్పు వచ్చిందంటే ఈవెన్ మోడీ లాంటి వారు కూడా ఈ మాట అనవలసి వస్తుంది, సంక్షేమం చేస్తామని. అంటే అంతిమంగా సంక్షేమ రాజ్యం అనేది ఓట్లు తెస్తుంది. అంతిమంగా ప్రజలకు మీకు మీ అవసరాలు తీరుస్తామంటేనే ఓట్లు పడతాయి. అది ఒక పొలిటికల్ నెసెసిటీ. అది ఏ పార్టీ వచ్చినా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవాళ సంక్షేమాన్ని గురించి, రాజ్యాంగాన్ని గురించి, రాజ్యాంగ హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడకుండా తప్పడం లేదు, మాటల్లో అవుతుంది. ఇది స్ఫూర్తి దాయకంగా ప్రజల్లో కూడా ఇది విస్తృతంగా వచ్చి, మీరు అంటున్నారు కాబట్టి దాన్ని అమలు చేయండి అనే చైతన్యం సమాజంలో వస్తే భారతదేశము ఈ మొత్తం అభివృద్ధి నమూనా నుంచి మరింత ప్రజల కేంద్రంగా ఉండే అభివృద్ధి నమూనా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ మోడల్, సంక్షేమము అభివృద్ధి అనే కొంతకాలం సంక్షేమమే కేంద్రంగా, సంపద అతి సంపన్నుల దగ్గర కొంత సంపద తీసుకొని, అది అనివార్యం, సంపద తీసుకొని పేదవాళ్ళ మీద, తర్వాత ఎవరైతే మార్జినలైజ్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకు కావాల్సిన అవసరాలు, అలాగే ఉద్యోగాలు సృష్టించడం.
ఒకవైపు ఏమో నిరుద్యోగం, ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా నిరుద్యోగం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఏమో 70 గంటలు పని చేయండి, 90 గంటలు పని చేయండి అంటున్నారు. అరే పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు పని చేసేవానికి 90 గంటలు పని చేయడం ఏంటంటే అది ఈ అభివృద్ధి నమ్మన అటువంటి భాషను వస్తుంది, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. దేశంలో చాలా రెసిస్టెన్స్ వచ్చింది. అవును, మనిషి పని ఎందుకు చేస్తాడంటే జీవితాన్ని కొంత ఆనందంగా జీవించడానికి, పని కొరకే జీవించడు. నాకు పని చేస్తే కొంత ఆదాయం వస్తే నేను కొంత కంఫర్టబుల్గా కొంత కాస్త ఎంజాయ్ చేయడం కొరకని మనం పని చేస్తాం. నీకు పని చేయడం పొద్దున్న సాయంత్రం నువ్వు పని చేయనంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసిన తర్వాత సంపద ఎందుకు? బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది కానీ ఖర్చు పెట్టడానికి సమయం లేదంటే ఏమర్థం వస్తుంది? కనుక అది కానీ అది వాళ్ళ అవసరంగా నారాయణమూర్తి ఎలాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ వాళ్ళు ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ కావాల్సింది నిజానికి సత్యానాథెండ్ల ఆయన హిట్ రిఫ్రెష్ అనే పుస్తకంలో, ఆయన ఐటీ ప్రొఫెషనల్, ఆయన ఒక పెద్ద కంపెనీ లీడ్ చేస్తున్నాడు. ఆయన పుస్తకంలో ఆయన రాసా అంటే పని గంటలు తగ్గించండి, పని 3 రోజులు ఇవ్వండి వారానికి, పని 3 రోజులు ఇవ్వండి, 3 రోజులు ఇస్తే ఎక్కువ మందిని మనము ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. లేదా మీరు వీళ్ళ చేతి ఎక్కువ పని చేస్తే సంపదలో వచ్చినటువంటి ఏదైతే 5 వనరులు ఉన్నాయో దాన్ని అన్ఎంప్లాయిడ్ వాళ్ళకు పంచండి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అని ఇవ్వండి, లేదా పని అని ఇవ్వండి. పని ఇవ్వాలంటే ఉన్నవాళ్ళ పనిని తగ్గించండి, లేదా మేము పని తగ్గించమంటే నేను సంపదలో వాటా ఇవ్వండి. ఇది సత్యానాథెండ్ల చెప్పిన, ఇది కొంతవరకు కొంత మనకు అర్థం చేసుకోవచ్చు ఈ మాటలు. సత్యానాథెండ్ల వచ్చిన బ్యాక్గ్రౌండ్ వలన, వాళ్ళ తండ్రి బ్యాక్గ్రౌండ్ వలన, తండ్రి కొంత మార్క్సిస్టు అవగాహన ఉన్నవాడు కాబట్టి సత్యానాథెండ్ల తన పుస్తకం రాశాడు. తాను చదువుకునే గదిలో తన తండ్రి ఐఏఎస్ ఆఫీసరు యుగంధర్ గారు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీగా పనిచేయడం, చాలా మంచివాడు, చాలా ఆనెస్ట్. ఆయన మార్క్స్ ఫోటో పెట్టాడు ఈయన గదిలో. పెడితే తల్లి వీడెక్కడ మార్క్సిస్ట్ అవుతాడో అని భయపడి అమ్మ మహాలక్ష్మి బొమ్మ పెట్టి, ఆయన తన ఆటోబయోగ్రఫీ రాసిందంటే నేను మార్క్స్ మహాలక్ష్మి మధ్యన పెరిగాను కనుక ఆయనకి ఇంకా కొంత సంక్షేమము, కాస్త మన పని తగ్గించి వచ్చిన సంపదను కొంత పంచడం అనేటువంటి ఆలోచన ఉన్నవాడు సత్యానాథెండ్ల. అట కాదు, మేము సంపదనే సృష్టిస్తాం, మేము పనులు పట్టించుకోం, మేము 90 గంటలు పని చేస్తాం అంటే అన్ఎంప్లాయిడ్ వాడు ఊరుకోడు కదా, వాడు ఏదో ఒక సమస్య చేస్తాడు. సమాజంలో హింస కూడా, అందుకని ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా హింసకు పాల్పడుతున్నాం ఒక్కొక్కసారి. ఇప్పుడు మనుషులను చంపే పద్ధతి మీరు చూస్తే, ఇప్పుడు ఆర్మీలో రిటైర్ అయినటువంటి వాడు భార్యను